హైదరాబాద్ మహానగరం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం 2047 విజన్తో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, దానికి అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రాధాన్యత క్రమంలో తాగునీరు, మురుగునీటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటికి డిమాండ్ పెరుగుతోందని, సింగూరు, మంజీరా నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా ఇబ్బందులు లేకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 300 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అయితే 5 ఏళ్లు భాగ్యనగరానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలిపారు. అప్పటి వరకు ప్రజలంతా తప్పనిసరిగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదిలో 12,000 అపార్ట్మెంట్లలో బోరుబావులు ఎండిపోయి అక్కడి ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారని వివరించారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీటి సరఫరా జరుగుతోందంటున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో ముఖాముఖి. హైదరాబాద్ మహానగరంలో రోజుకు తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తోడు అడుగంటుతున్నటువంటి భూగర్భ జలాల కారణంగా జలమండలి మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి 1.5 పైగా జనాభాకు తాగునీరు అవసరాలు అందిస్తూ, అలాగే మురుగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి జలమండలి మీద ఇటీవల ప్రభుత్వం ఆ పరిధిని పెంచుతూ మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఆ పరిధిలోపు జలమండలి ఏ విధంగా పనిచేయబోతుంది, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఇంకా ఏ సోర్సుల నుంచి తాగునీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తుంది, మురుగునీటి వ్యవస్థలో జలమండలి ప్రస్తుత కార్యాచరణ ఏంటనేది జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం మనం హైదరాబాద్కు సంబంధించి రోజుకు తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. అయితే గడిచిన 10 ఏళ్లలో చూసినట్లయితే అవసరాలు ఎంతవరకు పెరిగాయి, ప్రస్తుతం మనం ఎంతవరకు తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అవైలబుల్ ఉన్న వాటరు గోదావరి ఫేజ్ 1 ఎప్పుడైతే వచ్చిందో 2014-15లో, సో అప్పటి నుంచి మనం ఇంకేం సప్లిమెంట్ చేయలేదు. కృష్ణా ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1 తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మనకి ఆల్మోస్ట్ కనెక్షన్స్ 8 lakhs to 15 lakhs పెరిగింది. సో అట్లాగే పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఈరోజు 1,30,00,000 జనాభా ఉంది. సో అలా చూస్తే ఇండస్ట్రీస్కి కానీ వాటికి కానీ గేటెడ్ కమ్యూనిటీలో మనము సఫిషియెంట్ వాటర్ ఇవ్వలేకపోతున్నాం. కొన్నిటికి 60%, 70% వాటర్ ఇస్తున్నాము. ఒక 100-150 ఎంజీడీ వాటర్ ఈ రోజుకి మనకి షార్టేజ్ ఉంది. అయినప్పటికీ మనం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ మీద చేస్తున్నాము. సో అందుకే ముఖ్యమంత్రి గారు లాస్ట్ 1.5 year బ్యాక్ ఇమీడియట్గా డైలీ వాటర్ సప్లై ఇవ్వడానికి, లేదు ఈ షార్టేజ్ని అంతా రికూప్ చేయడానికి గోదావరి ఫేజ్ 2 ఒకటే చేద్దాము అని ఉండే. బట్ నెక్స్ట్ 5 yearsకి సరిపడేంత రిక్వైర్మెంట్ కూడా ఇవ్వాలని ఫేజ్ 1, ఫేజ్ 2, 3 రెండు ఒకేసారి శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా ఆల్రెడీ ఒక 10%, 15% అయిపోయింది. పంప్ హౌస్ స్టార్ట్ అయింది, డబ్ల్యూటీపీ స్టార్ట్ అయింది, ఒక 6 కిలోమీటర్ల లైన్ కూడా పూర్తయింది, పైప్ లైన్. సో నెక్స్ట్ ఇయర్ నవంబర్-డిసెంబర్కి టార్గెట్ చేస్తున్నాం. 2027 నవంబర్-డిసెంబర్కి అది పూర్తి అవుతే ఈ రోజున్న మనకి 560-570 ఎంజీడీ ఏదైతే మనం సిటీకి ఇస్తున్నామో అడిషనల్గా 330 ఎంజీడీ వస్తుంది. ఇంకా 325 అంటే మనం ఉస్మాన్ సాగర్ నుంచి కూడా అడిషనల్గా ఇంకో 25 ఎంజీడీని ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. కాండ్యూట్ పక్క నుంచి ఇంకొక లైన్ తీసుకొచ్చి షేక్పేట్లో ఒక డబ్ల్యూటీపీ కట్టి, ఎందుకంటే ఉస్మాన్ సాగర్ నీళ్లు ఉన్నాయి, మనం వాడుకుంటే ఇంకా అడిషనల్గా తీసుకోవచ్చు. రెండవది గోదావరిని ఉస్మాన్ సాగర్ మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి 360 days ఫుల్ ఉంటుంది. కాబట్టి అడిషనల్గా 25 ఎంజీడీని తీసుకోవాలి అనేది ఒక ఆలోచన. ఈ 325 ఎంజీడీని సో నెక్స్ట్ 1.5 yearలో 15-16 monthsలో మనం కంప్లీట్ చేసేసి ఇస్తే సో 80-90% ఏరియాస్లో మనం డైలీ వాటర్ సప్లై ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో ఇష్యూ. ప్రణాళికల వరకు చాలా బాగుంది సార్. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మనం చక్కగా ప్రణాళికలు చేసుకుంటున్నాం, కానీ ఎప్పుడు లేని స్థాయిలో ఈ సంవత్సరం నీటి కొరత అనేది, నీటి ఎద్దడి అనేది తలెత్తింది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు కావచ్చు, లేదంటే గ్రౌండ్ వాటర్ డిక్రీజ్ అవ్వడం కావచ్చు, ఇలా తలెత్తుతున్నాయి. అసలు వర్షాకాలం మొదలైనా కూడా ఇంకా జనాలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? దీంట్లో అంటే 2-3 రీజన్స్ అండి. ఒకటి, మనము అడిషనల్గా వాటర్ సప్లిమెంట్ చేయలేదు. ఒకటి, అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. 1 yearలో 1.5 yearలో అయిపోతుంది. దట్ ఈజ్ వన్ సొల్యూషన్. సెకండ్ ఏంటంటే పబ్లిక్లో గ్రౌండ్ వాటర్ మీద అవగాహన లేదు.
100 గజాల్లో 5 ఫ్లోర్లు కడుతున్నారు, 100 యార్డ్స్లో 5 ఫ్లోర్లు కడుతున్నారు. ఒక ఫ్యామిలీ ఉండే దగ్గర 5 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. 50 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నాం. సో గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, మనము ఎంత కడుతున్నాము, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి అనే దగ్గర మనకి మిస్ మ్యాచ్ అయింది. దానివల్ల కూడా షార్టేజ్ అయింది. అంటే మనము ప్రతి ఫ్యామిలీకి ఇంత ఇవ్వాలని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఒక 100 గజాల్లో G+1 అనుకుంటే 2 ఫ్యామిలీస్ అంటే మనకు 1000 లీటర్లు ఇస్తే సరిపోతుంది అని మా క్యాలిక్యులేషన్. కానీ దాన్ని 5 ఫ్లోర్లు కట్టి 5 ఫ్యామిలీస్ ఉంటే మిస్ మ్యాచ్ అవుతుంది. సో షార్టేజ్ కావడానికి ఒకటి గ్రౌండ్ వాటర్, రెండవది అవసరానికి మించి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉండడం, మూడవది మాకు కూడా మేము లాస్ట్ 10 ఇయర్స్లో ఏదైతే అడిషనల్గా వాటర్ స్కీమ్ లేదో అది ఒకటి. ఈ 3-4 కారణాల వల్ల ఇదైంది. అందుకే ఇప్పుడు మేము షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, విజన్ 2047 ఇలా ఒక 2-3 స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తున్నాము. మీరు అన్నట్టుగా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేయకపోతే మనం ఎంత వాటర్ తీసుకొచ్చినా, ఎంత సప్లై చేసినా అది సరిపోదు. సో ఒకవైపు ఎల్నినో ప్రభావం బాగా ఉంటుందంటున్నారు. సో మరి ఆ ప్రభావం వల్ల వర్షాలు లేకపోతే తాగునీటికి మరింత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలు ఏ విధంగా ముందు తీసుకోబోతున్నారు? అంటే మనము తెల్లారేసరికి అడిషనల్గా వాటర్ తీసుకొచ్చే అంత మ్యాజిక్లు మన దగ్గర లేవు, సాధ్యం కూడా కాదు. ఒక లైన్ మనం గోదావరి నుంచి తీసుకురావాలి, కృష్ణా నుంచి తీసుకురావాలి, మంజీరా నుంచి తీసుకురావాలి అంటే మినిమం ప్లానింగ్ స్టేజ్ నుంచి డిపిఆర్ నుంచి మనం వర్క్ మొదలు పెట్టే వరకు మనకి 6 months to 8 months పడుతుంది. ఆ స్టేజ్ అయిపోయింది, వర్క్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో వర్క్ ఎగ్జిక్యూషన్ నుంచి మనం మినిమం 18 months పెట్టుకొని చేస్తున్నాం. గతంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేది 18 monthsకి చేస్తున్నాం. సో అది పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఒక 5 సంవత్సరాలకు సరిపడేంత పర్మనెంట్ సొల్యూషన్కి అది ఒక 7,300 కోట్లు ప్లస్ ఇంకొక 300 కోట్లు ఉస్మాన్ సాగర్ అయితే అట్లా బడ్జెట్ని, ఫండ్స్ని మొబిలైజ్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడము, డిపిఆర్ తయారు, ఆ స్టేజ్లు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా మనము చేయాల్సింది ఇది కంప్లీట్ చేసుకోవడం. మీరు అన్నట్టుగా కాగితాలకు పరిమితం కాకుండా గ్రౌండ్ మీద వర్క్ స్టార్ట్ అయింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు 2 మీటింగ్లు చేశారు. డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ అనేది సీఎం గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, రూరల్ సప్లైకి, వాటర్ బోర్డుకి చాలా గట్టిగా చెప్పారు. ఎల్నినో వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మనకి వర్షాలు తక్కువ ఉంటాయి అనే దాని మీద. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మొన్ననే స్పెషల్ సిఎస్ గారు మీటింగ్ పెట్టారు. ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ నెక్స్ట్ 1 yearకి స్టోర్ ఎంత ఉండాలనేది డిమాండ్ ఇచ్చాము. ఒక సింగూరు తప్పితే మిగతా అన్నిట్లలో మనకి ప్రాబ్లం లేదు. సింగూరు, మంజీరా ఒక్కటే నెక్స్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళాము. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలంలో వచ్చే వాటర్ అంతా కూడా మనకి కంపల్సరీగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి, రూరల్ డ్రింకింగ్ వాటర్కి పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా యాక్సెప్ట్ చేశారు. సో మీ పరిధి క్యూర్ వరకు విస్తరించింది. సో దానికి అనుగుణంగా మీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని ఎలా ముందుకెళ్తున్నారు? అందుకే అంటే ఇప్పుడు మేము కన్సల్టెంట్స్ని పెట్టింది క్యూర్ ఏరియాకి కేవలం ఇదంతా స్టడీ చేయడానికి. ఒకటి, ఈ రోజు వరకు మనం అవసరాన్ని బట్టి విస్తరించుకుంటూ వెళ్ళాము. అంటే నెక్స్ట్ 5 yearsకి ఏం జరుగుతుంది, 10 yearsకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత కొత్త హ్యాబిటేషన్స్ వస్తాయి, హై రైజ్ వస్తాయా, గేటెడ్ కమ్యూనిటీ వస్తాయా అనే దాంట్లో ఒక క్లారిటీ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఇప్పుడు 2047 దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే అవుతుందో, ఇప్పుడు మేము గోదావరి నుంచి 300 MGD వాటర్ తీసుకొస్తున్నాం. దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి? తీసుకొచ్చేసి ఆ షామీర్పేట, గన్పూర్ వరకు తీసుకురావడం వరకు ఓకే. మరి అక్కడి నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలి, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ ఎంత ఉంది, అడిషనల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత కావాలి, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి దాన్ని డైవర్ట్ చేయాలి, అసలు నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుందా? వాటర్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వాటర్ని వితిన్ 2000 square kilometerలో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ అనేది మోస్ట్ క్రూషియల్. సో ఈ 1.5 yearలో అది వచ్చే లోపల, ఈ 1.5 yearలో ఇది కంప్లీట్ చేసుకోవాలి మాస్టర్ ప్లాన్ 3-4 నెలల్లో. దానికి కావాల్సిన ఇంటర్నల్ నెట్వర్క్ను కూడా నేను మ్యాప్ చేసుకోవాలి. అప్పుడే ఒకటి వాటర్ వస్తుంది, 2 ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇదంతా కూడా 2047 దృష్టిలో పెట్టుకొని సోర్స్ ఆగ్మెంటేషన్ చేస్తున్నాము, అడిషనల్గా సప్లిమెంట్ చేస్తున్నాము. బట్ విత్ ఇన్ ద సిటీలో కూడా అడిషనల్గా రిజర్వాయర్లు ఎక్కడ కావాలి, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ కావాలి. సో వీటిని కూడా మళ్ళీ దానికి ఈక్వలబుల్గా మ్యాపింగ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. అందులో ప్రయారిటైజ్ చేసుకోవడం. నాకు సడన్గా ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే వాటర్ సప్లైకి 30,000 కోట్లు కావాలి, సీవరేజ్ కూడా 30,000 కోట్లు కావాలి. ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుందాం. బట్ అన్నీ చేయలేం కదా.
సో అందులో హైయెస్ట్ ప్రయారిటీ 1 ఏంటి, ప్రయారిటీ 2 ఏంటి, ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ వీ షుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ. సో దాని మీద నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వారు ఏదైతే విజన్ ఇచ్చారో అవన్నీ కూడా రెడీ చేస్తున్నాం. సో ఒక్కసారి గ్రౌండింగ్ స్టార్ట్ అయింది, ఇంకా రిజల్ట్స్ కోసము కంప్లీషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే క్యూర్ పరిధిలో శివారు ప్రాంతాలు కలిసాయి కాబట్టి ఆ బాధ్యతలు తీసుకున్నారా? సో ఆ ప్రాంతాల్లో ఎప్పుడు పనులు మొదలు పెట్టబోతున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఒక మేనేజర్ స్థాయి ఆఫీసర్ని మాత్రమే అపాయింట్ చేశాము. ఎందుకంటే మాకున్న షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉంది, ఏరియా ఎక్స్పాండ్ అయింది. రెండవది ఇప్పటి వరకు మున్సిపాలిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి, అక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంత నెట్వర్క్ ఉండదు. సీవేజ్ ఉందనుకో, మ్యాన్ హోల్ ఉన్నాయంటే మేము ఇప్పుడు సీవేజ్ మిషన్స్ పెట్టి చేస్తాం, ఎయిర్ టెక్ మిషన్. వాళ్ళకు మాన్యువల్గా ఏదో తీస్తూ ఉంటారు, చిన్న మ్యాన్ హోల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మేము టేక్ ఓవర్ చేయాలంటే అక్కడున్న స్టాఫ్ ట్రాన్స్ఫర్ కావాలి, అక్కడున్న రిసోర్సెస్ ట్రాన్స్ఫర్ కావాలి, అసెట్స్ ట్రాన్స్ఫర్ కావాలి. సో అవన్నీ మేము తీసేసుకొని చేస్తున్నాము. సో సీఎం గారు ఏమన్నారంటే మీరు ఇమీడియట్గా మొత్తం కూడా ఏరియాని మీరే టేక్ ఓవర్ చేస్తే యూనిఫామిటీ ఉంటుంది అని. బట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవర్కి గవర్నమెంట్కి మేము ప్రపోజల్ పంపించాము. సో కొద్దిగా టైం తీసుకుంటుంది, 2-3 మంత్స్ టైము. ఒకటి O&M ఇమీడియట్గా తీసుకోవచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉండదు, తీసుకోవచ్చు. కొంత అవుట్సోర్సింగ్ స్టాఫ్ పెట్టి నడిపించవచ్చు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేయాలో దానికి లాట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్. కోర్ సిటీలో ఎంత అవసరం ఉంటుందో పెరిఫెరల్లో అంతకంటే 4 అంతలు అవసరం ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ సరిగా ఉండదు. సో కొత్తగా మ్యాన్ హోల్స్ కట్టాలి, కొత్త ట్రంక్ మెయిన్స్ వేయాలి, ఎస్టీపీలు కట్టాలి, ఎస్టీపీలకు కనెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా క్యాపిటల్ కాస్ట్తో సంబంధం ఉన్నాయి. సో అవన్నీ కూడా బోర్డు లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అవి చేస్తాము. ప్రస్తుతానికి మాత్రం O&M తీసుకోవడానికి మేము ప్రిపేర్ అవుతాం. బస్తీలకు వెళ్ళాం, ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన మాట, సో కేవలం జలమండలి ట్యాంకర్ల మీదే, సరఫరా మీద దృష్టి పెడుతుంది తప్ప బస్తీలకు నీళ్ళు ఇవ్వట్లేదు అనేది తరచుగా వినిపిస్తున్నది, బాహాటంగానే విమర్శిస్తున్నారు సార్. సో ట్యాంకర్ల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ బస్తీవాసులకు నీళ్ళు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అనేది ఎదురవుతున్నటువంటి ప్రశ్న. 2 విషయాలండి. ఒకటి, రెగ్యులర్ సప్లై ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేయం. రెగ్యులర్ సప్లై ఈజ్ ద సేమ్. ఓకే, మా ట్యాంకర్ సప్లై మొత్తం కలిపి ఇట్స్ 3%. మొత్తము 10,000 ట్యాంకర్లు నేను ఎవ్రీడే సప్లై చేసినా కానీ దట్స్ నాట్ ఈవెన్ 2% ఆఫ్ ది మై టోటల్ క్వాంటిటీ. ఈ 2% అనేది ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోను. దట్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ట్యాంకర్స్ని కనుక మనం డిమాండ్ మీట్ కాకపోతే, ఒక కాలనీలో ఒక 100 హౌసెస్ ఉన్నాయి. 100 హౌసెస్కి నేను 15 నిమిషాలు వాటర్ కనుక ఎక్స్ట్రాస్ ఇస్తే ఆ 10 మంది ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళు ఆగిపోతారు. ఈ 10 మంది కోసం నేను 15 నిమిషాలు అడిషనల్గా 100 మందికి ఇవ్వాలా? ఈ 15 మంది గ్రౌండ్ వాటర్ లేని వాళ్ళకి అడిషనల్గా ట్యాంకర్ ఇవ్వాలా? ఈజ్ ఎ క్వశ్చన్. ఏది కరెక్ట్? ఈ 15 నిమిషాలు 100 మందికి నేను ఇవ్వాలంటే ఆ క్వాంటిటీ నా దగ్గర లేదు. ఎందుకంటే మిగతా 85 మందికి సరిపోతుంది, దే ఆర్ కంఫర్టబుల్. ఈ 10 మంది సరిపోతలేదంటే గ్రౌండ్ వాటర్ వాళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి 10 మందికి నేను సప్లిమెంటరీ ట్యాంకర్ ద్వారా చేస్తున్నాను. కానీ ఈ 10 మంది కనుక చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చాలా తప్పనిసరి చేయాల్సినటువంటి పని. అటు జిహెచ్ఎంసీతో ఇటు జలమండలి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది? ఇంతకుముందు చేసినటువంటి ఈ పనులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి? సో ఇంకా ముందు ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా అండి, లాస్ట్ ఇయర్ మనం 13-14 వేల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశాము. సో వాటిలో రిజల్ట్ కనపడుతుంది. ఈ ఇయర్ వాళ్ళకి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ తగ్గింది. సో 50-60% లాస్ట్ ఇయర్ డిమాండ్కి బుకింగ్స్ తగ్గాయి. కానీ అడిషనల్గా ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనం 23,000-24,000 చేస్తాం. మీరు అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చినప్పుడు హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అది మ్యాండేట్గా ఇస్తున్నారు. అది ఉంటేనే అక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తున్నాము అనేది చెప్తున్నారు. అది స్టాట్యూటరీగా వాళ్ళు చేస్తున్నారు. బట్ మొక్కుబడిగా ఏదో ఓసీ కోసం తీసుకునే వాటర్ హార్వెస్టింగ్ సరిపోదు. సో నేనేమంటానంటే నంబర్ ఆఫ్ ఇంజెక్షన్ బోర్వెల్స్, నంబర్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, సో రూఫ్ వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ అయ్యేటట్టుగా, అంటే ఫార్మాలిటీకి స్టాట్యూటరీగా ఒక ఓసీ కోసం ఒకటి చేసి చూపెట్టి ఫోటో పెట్టడం కాదు, నిజంగా నీ అవసరాన్ని 1 ఇయర్కి ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసుకుంటే మాత్రమే ఇది కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ రైనీ సీజన్లో వచ్చిన ప్రతి చినుకు వాళ్ళ ఇంటి బోర్వెల్స్ డ్రైగా అయింది రీఛార్జ్ కాకపోతే, సో లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం.
సుమారు ఒక 11-12 వేల అపార్ట్మెంట్స్ ఫస్ట్ టైం డ్రై అయ్యాయి. నార్మల్గా 4-5 వేలు అవుతాయి, ఈసారి 12 వేలు అయ్యాయి. ఒక ఇల్లు డ్రై అప్ అయిపోతే బోర్వెల్ మనం ఒక ట్యాంకర్ ఇస్తే 4 రోజులు వాడుకుంటారు, 5 రోజులు. బట్ ఒక అపార్ట్మెంట్ డ్రై అయితే ఎవ్రీడే 4-5 ట్యాంకర్లు ఇవ్వాలి. ఇట్లా 10,000 అపార్ట్మెంట్లు డ్రై అయితే మన వ్యవస్థలో అంత సప్లిమెంట్ చేసే అంత ఉండదు. సో కాబట్టి అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా కంపల్సరీగా ఈ రైనీ సీజన్లో నెక్స్ట్ 90 డేస్ 100 డేస్లో వచ్చిన వర్షం ఏదైతే మనం స్టోర్ చేస్తామో గ్రౌండ్లో, అది మాత్రమే నెక్స్ట్ సమ్మర్లో మనం కాపాడుతుంది. ఒకటి కన్జంప్షన్ని పొదుపుగా వాడుకోవాలి, రెండవది గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. తాగునీటి వృధా విషయంలో జలమండలి తక్షణ చర్యలు తీసుకుంటుంది. సో 10,000 రూపాయల జరిమానా కూడా విధిస్తుంది. ఆ వృధాను అరికట్టడానికి ఈ జరిమానాలు సరిపోతాయంటారా, ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారు? పబ్లిక్ ఏంటంటే వాటర్ లేనప్పుడు చాలా అన్రెస్ట్ ఉంటుంది. నీళ్లు లేవు అన్న రోజు ప్యానిక్ అయిపోతారు, నీళ్లు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న రోజు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండింటి మధ్యన చాలా అంటే సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉండరు. మనం కూడా వాటర్ అనగానే ఫ్రీ కదా, ఏదో పైనుంచి వర్షం నుంచి వస్తుంది లేదంటే ఏదో నల్లాల నుంచి వస్తుంది అని అనుకుంటాం. బట్ ఒక్కొక్క కిలో లీటర్ వాటర్ తీసుకురావడానికి 50-60 రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం. పంపింగ్ ఛార్జెస్, మెయింటెనెన్స్, కెమికల్స్. సో ఇవన్నిటిని మిస్యూజ్ చేసే వాళ్ళకి లాస్ట్ 1 year నుంచి మనం అవేర్నెస్ చేస్తున్నాము, ఫైన్ పెనాల్టీస్ చేస్తున్నాము. బట్ ఇంకా రాను ఇంకా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మోటార్లు పెట్టేసి ఎవరైతే లాగుతున్నారో వాళ్ళ వల్ల లో ప్రెషర్ ప్రాబ్లం మిగతా వాళ్ళకి వస్తుంది. ఇందులో కమ్యూనిటీ సపోర్ట్ చేయట్లేదు. మన పక్కింటి ఆయన మోటార్ పెడుతున్నాడు, మనకి వాటర్ లో ప్రెషర్ వస్తుంది అని పక్కింటి ఆయన అనుకోవట్లా. ఇది వాటర్ బాడీ డ్యూటీ, వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవాలి. సో కమ్యూనిటీ సపోర్ట్ ఇంపార్టెంట్. సో అందుకని మేము కమ్యూనిటీ బేస్డ్ వాలంటీర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. వాటర్ వాలంటీర్స్ అని పెట్టేసి వాళ్ళకి కూడా ఒక యాప్ ఇచ్చేసి ఎక్కడ మిస్యూజ్ జరిగినా మేము 100 మందిమే ఎందుకు దాన్ని మానిటరింగ్ చేయాలి? అసలు వాటర్ బోర్డులో ఉన్న 100 మంది ఇంజనీర్లే మొత్తం 2,000 కిలోమీటర్లలో 8 లక్షల ఇళ్లలో మిస్యూజ్ అయ్యే వాటర్ని మేము వెళ్ళి విజిలెన్స్ లాగా పట్టుకోవడం సాధ్యం కాదు. మేమే మిలిటరీ లాగా పనిచేయలేం కదా. ఇప్పటిదాకా మనం వాటర్ గురించి మాట్లాడుకున్నాం. సో సివరేజ్ అనేది కూడా జలమండలి బాధ్యత. అయినా కూడా సివరేజ్ విషయంలో సివరేజ్ బోర్డు ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఎందుకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి? ఇంట్లో 2 విషయాలండి. ఒకటి మ్యాన్ హోల్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సివేజ్ సిస్టమ్కి సంబంధించిన రౌండ్ మ్యాన్ హోల్స్ ఉంటాయి, స్టామ్ వాటర్కి సంబంధించిన స్క్వేర్ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా ఏరియాస్లో అంటే ఒక 30% ఏరియాస్లో ఇవి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్ లేదో అది సీవేజ్ నుంచి వెళ్తూ ఉంటుంది, ఎక్కడైతే సీవేజ్ సిస్టమ్ లేదో అది స్టామ్ వాటర్ నుంచి వస్తూ ఉంటుంది. ఆ స్క్వేర్ దాని నుంచి చిన్న చిన్న గల్లీలలో అవి కూడా డీసిల్ట్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే ఇది స్క్వేర్ అయినా రౌండ్ అయినా 2 కలిపి సీవేజ్ బోర్డే అని అనుకుంటారు. సో మీరు అన్నట్టుగా సీవేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అన్నిటిని కూడా రెగ్యులర్ క్లీన్ చేయడం 2 years నుంచి స్టార్ట్ చేసాం. మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 20-25% కంప్లైంట్ తగ్గాయి. ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయంటే వర్షాకాలంలో ఫస్ట్ రెయిన్ వల్ల వచ్చే కొంత సిల్ట్ అవుతుంది. పాత సిల్ట్ అంతా తీసేయాలి, కొత్త సిల్ట్ అంతా కూడా రెగ్యులర్గా తీస్తూ ఉండాలి. తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో, నాలాస్ ఉంటాయో, అవి కనుక సిల్ట్ అయిపోతే ఇవి బ్యాక్ వాటర్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఇటు జిహెచ్ఎంసీ, ఇటు వాటర్ బోర్డు, అటు స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసి ఇటు మేము చేస్తే 50-60% తగ్గుతాయి. అయినా కానీ ఇంకో ఉంటాయి. ఎందుకంటే మన క్యారింగ్ కెపాసిటీ 50 ఏళ్ళ కిందది, 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద ఉంది. డిమాండ్ పెరిగింది, బట్ క్యారింగ్ కెపాసిటీ ఎన్హాన్స్ కాలేదు. సో దీనికి అవన్నీ ఎన్హాన్స్ చేయాలంటే టైం పడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది, క్యాపిటల్ కాస్ట్ అవుతుంది. బట్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం అనేది ఒకటి, పర్మనెంట్ సొల్యూషన్ చేయడం ఒకటి. ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనేది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ చేస్తున్నాం. బట్ 1-2 కంప్లైంట్ ఇచ్చేది కదా ఓఎండ్ఎం నుంచి చేస్తున్నాం. 13,000 కిలోమీటర్లు లాస్ట్ 2-3 వేల కిలోమీటర్లన్నా మనం ఎన్హాన్స్ చేయాలి లైన్స్. 20-30 ఏళ్ళ కింద మన విజన్ వేరు. అప్పుడు 2 ఫ్లోర్లు ఇస్తే 4 కడుతున్నారు, 4 ఇస్తే 6 కడుతున్నారు. సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ పెరుగుతాయి. బట్ క్యారింగ్ కెపాసిటీ అనేది విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ, కోర్ సిటీలో ఇంకా పెంచాలి. ఇప్పుడు మనం సీఎం గారు లాస్ట్ టైం చాంద్రాయణ గుట్ట కాన్స్టిట్యున్సీలో జోన్ 2 కింద 300 కోట్లు శాంక్షన్ చేశారు. 150 కిలోమీటర్లు మనం టోటల్ ట్రంక్ మైన్ డెవలప్ చేస్తున్నాము, పాత లైన్లు ఎన్హాన్స్ చేస్తున్నాము. గతంలో కూడా 198 కిలోమీటర్లు చేశాము. సౌత్ ఆఫ్ ది మూసీ అవుతుంది. సో నార్త్ ఆఫ్ ది మూసీ కూడా మళ్ళీ ఈ ఎన్హాన్స్మెంట్ కానీ అవసరాన్ని బట్టి ఇంకా పెంచడం. ఎగ్జాంపుల్ చెప్తే రాజ్భవన్ రోడ్ ఉంది. రాజ్భవన్ రోడ్లో 20 ఫ్లోర్ల బిల్డింగ్స్ వస్తాయని మనం అనుకోలేదు.
వచ్చినాయి. బట్ ఆ రోజున ఉన్న లైన్ ఈ రోజు నాడు మనకి సరిపోతుందా లేదా. సో ఇవన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ఏరియా వైజ్గా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సివరేజ్ సంబంధించి ప్రతిరోజు కావచ్చు ప్రతి నెల ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎంత సమయంలో మీరు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు, అంత మ్యాన్ పవర్ మన దగ్గర ఉందా? సో రోజుకి సీవరేజ్కి సంబంధించి ఒక 1500 కంప్లైంట్స్ వస్తాయి మనకి. 227 ఎయిర్టెక్ మిషన్స్ ఉన్నాయి, ప్రతి మిషన్కి 4 మనుషులు ఉంటారు. ఓకే, సో హౌస్ ప్రెమిసెస్లో వస్తుంది, రోడ్డు మీద వస్తుంది. సో ఇవన్నీ కలిపి రోజుకు ఒక 1500 వస్తాయి. ఇవన్నీ అటెండ్ కావాలి. రెండవది మళ్ళీ డీసిల్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి మానిటరింగ్ సిస్టమ్ ఉంది. మేము 24 అవర్స్లో, అంటే రోడ్డు మీద అయితే 24 అవర్స్ ఆగదు, మీకు తెలుసు. అక్కడ రోడ్డు మీద ఓవర్ఫ్లో స్టార్ట్ అయింది అని అంటే వెహికల్ వచ్చే లోపల 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అది మనకు ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తున్నారు వాటర్ బోర్డు అనేది ఫస్ట్ క్వశ్చన్. నేను రోడ్డు మీద వెళ్ళినా కానీ అరే ఈ రోడ్ అంతా పాడైపోయింది కదా అని తిడతాం. బట్ అది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది, దాని క్యారింగ్ కెపాసిటీ ఏంటి, ఎందుకు అయ్యింది అనేది తెలుసుకొని వెహికల్ అక్కడ వచ్చి క్లీన్ చేయడానికి నాకు 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది కంప్లైంట్ వచ్చిన తర్వాత. అప్పటికే నియర్ బై ఉంటాయి. ఆ 20 నిమిషాల ఓవర్ఫ్లో నీకు స్లోప్లో మంచి రోడ్డు మీద 3 కిలోమీటర్లు పోతుంది. అంటే ఈ 3 కిలోమీటర్లు వెళ్ళే వరకు ఏం చేశారు అనేది క్వశ్చన్. సో రెస్పాన్స్ టైము అటెండింగ్ టైం లోపలనే 3 కిలోమీటర్లు వెళ్తుంది. సో మనకు కాబట్టి చాలా ఎక్కువ కనపడుతుంది. నీకు 13,000 కిలోమీటర్లు లోపల వెళ్ళేది ఏం కనపడదు మనకి. బట్ ఈ అక్కడో ఇక్కడో ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద 3 కిలోమీటర్లు వెళ్ళింది మాత్రం విజిబుల్ కనపడుతుంది. నథింగ్ రాంగ్, ప్రజలు క్రిటిసైజ్ చేయడంలో తప్పలేదు. బట్ మా రెస్పాన్స్ టైము, మా రిపేర్ టైము, మా అటెండింగ్ టైం వరకు అది జరగాల్సింది జరిగిపోతుంది. సో వీఆర్ ఆన్ ద జాబ్. మా 227 మిషన్స్ తోటి స్టాఫ్ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. కంప్లైంట్ వస్తూ ఉంటుంది, రిపేర్ చేస్తూ ఉంటాం, అటెండ్ అవుతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాయి. రాకుండా ఏం చేయాలన్న దాని మీద మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం. అంటే టెక్నాలజీ పరంగా కూడా దీన్ని యూజ్ చేస్తున్నారని తెలిసింది సార్. అంటే సివరేజ్ విషయంలో ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు, దానివల్ల ఇది సాధ్యమవుతుందంటారా? అంటే గతంలో మాన్యువల్ స్కావెంజర్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అది బ్యాన్ అయిపోయింది. సో వీ కెనాట్ యూజ్ ఎనీ మాన్యువల్ స్కావెంజర్ తీయడం. ఇప్పుడు 100% మన మిషనరీ మీదనే చేస్తున్నాము. సో కాబట్టి ఉన్న సిస్టమ్ బాగానే ఉంది. ప్రాబ్లం వల్ల ఏంటి, మనకున్న నెట్వర్క్ సామర్థ్యాలు ఎట్లున్నాయి, వాటి కెపాసిటీ ఏంటి, మనం సప్లై ఎంత చేస్తున్నాము. సో వీటి మీద ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము లాంగ్ టర్మ్లో. సో షార్ట్ టర్మ్లో O&M ఏం చేయాలో మనం చేస్తున్నాము. అంతకంటే ఎఫిషియెంట్గా ఇంకా చేయవలసింది ఏమీ లేదు. రెస్పాన్స్ టైంని వీలైనంత వరకు తగ్గిస్తున్నాము. కంప్లైంట్లు రాకుండా ఏం చేయాలి ఆ ప్రాబ్లం చేస్తున్నాము. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. విన్నర్గా జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. సో హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వ్యవస్థ కావచ్చు, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి 2047 ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. ఒకవేళ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే అందుకు ప్రత్యామ్నాయ చర్యలతో ముందుకెళ్లే ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయని చెప్పేసి జలమండలి ఎండి చెప్తున్నారు. అయితే ప్రజలంతా కూడా వాటన్నిటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతల్లో దాచుకుంటే సో తాగునీటికి కావచ్చు, భూగర్భ జలాలు పెంపుకు దోహదపడిన వారు అవుతారని చెప్పేసి పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.